అందరికీ నమస్కారం. నేను మీ పోచయ్యను. మన పాత గుడులు, ఆ రాతి శిల్పాలంటే నాకు ప్రాణం. ఈ రోజు శక్తిపీఠం అమ్మవారి దర్శనం తర్వాత అలంపూర్ సంగమేశ్వర ఆలయానికి వచ్చాను. నదిలో మునిగిపోతున్న ఈ గుడిని రాయి విడదీసి ఇక్కడ మళ్లీ కట్టారట. ఆ అద్భుతాన్ని మీకు చూపించడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి, అలాగే మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక క్షేత్రం పేరు కూడలి సంగమేశ్వర స్వామి దేవస్థానం అని పిలుస్తారు. అయితే ఈ ఆలయము అలంపూర్లో పునర్నిర్మించబడినటువంటి క్షేత్రం. ఇక్కడ ఉండేది కాదనమాట ఈ దేవాలయం పూర్వం. ఇక్కడికి అలంపురానికి 20 కిలోమీటర్ల దూరంలో అలంపూర్ తాలూకాకు సంబంధించినదే ఉండేది. ఆ నదుల మధ్యలో కృష్ణా, తుంగా, భద్రా నదులు కలిసిన సంగమ స్థలి యందు ద్వాపరయుగంలో పాండవుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగాకారం ఉండటం చూసి 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యులలో ముఖ్యుడైన విక్రమాదిత్యరాజు ఇంతటి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అలంపూర్కి 20 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు ఆ రోజుల్లో. అయితే మనం దురదృష్టవశాత్తు 1400 సంవత్సరాల చరిత్రాత్మకమైనటువంటి ఆలయాన్ని ముంపుకు గురి కాకుండా పరిరక్షించాలని ఉద్దేశించి భారత పురాతత్వ శాఖ వారు కూడవలేని గ్రామం నుంచి, అక్కడ సంగమస్థలి నుంచి ఆలయాన్ని కెమికల్ వాష్ చేసి ప్రతి రాయికి నంబర్స్ వేసి ఫోటోలు, మ్యాపులు, బ్లాక్ అండ్ వైట్ సినిమా రీల్లాగా తయారు చేసి ఆలయమే పెకలించుకొచ్చి 1976 నుంచి 90 దాకా ఎంతో కష్టించి కోట్ల రూపాయల ఖర్చు వెచ్చించి యథాతథంగా పునర్నిర్మించటం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది. ఇది కూడలి సంగమం అంటే నదుల కూడిక వల్ల కూడలనే గ్రామం ఉండడం చేత నదీ సంగమానికి అధిపతి శివుడు సంగమేశ్వరుడు. ఎక్కడైనా కొన్ని నదులు కలిసిన స్థలికి శివుడు అధిపతి కావడం చేత ఆ స్వామికి సంగమేశ్వరుడిగా పేరు నామకరణం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇది దక్షిణ ప్రయాగగా కూడా పిలుస్తారు. దక్షిణ కాశీ అయిన అలంపురానికి సమీప నదుల సంగమం. ఉత్తరాదిన కాశీకి సమీపంలో గంగా, యమున, సరస్వతుల సంగమం ఎంత పవిత్రమో ఇది కృష్ణా, తుంగా, భద్రా నదులు కలిసిన సంగమం. దీనిని దక్షిణ ప్రయాగగా పిలవడం జరుగుతుంది. ఆధారంగా కూడా ఇరువైపులా ఇక్కడ యమునాదేవి శిల్పము, అటువైపు గంగా శిల్పం కూడా ఉండేది. కొన్ని నదులు తాకిడి వల్ల అక్కడ అతి సమీపంలో తుంగభద్ర ప్రవహించడం చేత వాడు వరవడికి ప్రాకారం రాళ్ళు పడిపోవడము, కొంత ప్రాకారం కూడా కూరుకుపోవడం వండుమట్టిలో అట్లా జరిగింది, కొన్ని శిల్పాలు పోవడం అనేది. అయితే ఉన్న చోటికి వీళ్ళు యథాతథంగా మళ్లీ తెచ్చి పునర్నిర్మించి పునఃప్రతిష్ఠించడం జరిగింది. 1976 నుంచి 90 దాకా పునర్నిర్మించి 1990లో మహాశివరాత్రి పర్వత దినం రోజున పుష్పగిరి పీఠార్పణ చేతుల మీదుగా పునఃప్రతిష్ఠించడం అనేది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది. ఈ విధంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి కట్టడాన్ని పూర్తిగా నిర్మాణం చేయటం అనేది ఇది ఆ రోజుల్లో శ్రీశైల క్షేత్రానికి వాయువ్య ద్వారంగా ఉండి శ్రీశైలాన్నే మరిపించిన క్షేత్రం. శ్రీశైలం వెళ్ళాలంటే అప్పట్లో మార్గం సరిగ్గా ఉండకపోవటం వల్ల వన్యమృగాల భయం చేత ఎవరు వెళ్లేవాళ్ళు కాదు. అటు రాయలసీమ వాసులు కూడా వెళ్ళాలంటే మరి ఈ సంగమేశ్వరమే సందర్శిద్దాము శివరాత్రి వచ్చిందంటే అనేసి అందరూ కూడా, తెలంగాణ వాసులు కూడా ఇక్కడ జోగులాంబ అంటే ఏందో తెలిసేది కాదు జనాలకు. ఎందువల్ల అంటే ఆలయాన్ని భూస్థాపితం చేశారు ఆ రోజుల్లో బాదాం చాళుక్యులు కాదు, బహుమని సుల్తాన్లు. అయితే ఆ యొక్క ఆలయం నమూనాలు అనేది తెలియకుండా చేయటము, మరి మన వారు ఆ యొక్క విగ్రహాన్ని మాత్రమే భద్రపరుచుకొని రహస్యంగా శివాలయంలో పెట్టుకుని పూజలు జరుపుతూ ఉండేవారు. అలంపురి జోగులాంబాని శక్తిపీఠ శ్లోకాల్లో చదవనే తప్పితే ఎక్కడ ఉంది అమ్మవారు, అలంపూర్ అనేది ఎక్కడ అనేది ఎవరికి తెలిసేది కాదు. ఆలయాన్ని పునర్నిర్మించి 2005లో పునర్నిర్మించటం వల్ల ఇప్పుడిప్పుడు కొంత జనాలకు అవగాహన కలిగి రావడం అనేది జరుగుతూ ఉంది. లేదంటే ఆ రోజుల్లో పెద్దగా జనాలు వచ్చేవారు కాదు. అలంపూర్ ఎక్కడ ఉంది, శక్తిపీఠం అనేది ఏంది అనేది ఎవరికి తెలిసేది కాదు. అలాంటి సమయాల్లో ప్రతి ఒక్కరూ కూడా సంగమేశ్వరం వెళ్దామని శివరాత్రి వచ్చిందంటే ఎడ్ల బండ్ల పైన కాలినడకన సైకిళ్ల మీదుగా ఆ నదుల సంగమస్థలికి చేరుకునేవారు. ఆ నదులలో స్నానమాచరించి సంగమేశ్వరుని దర్శిస్తే సకల పాపాలు పోతాయని ఉద్దేశించి నివృత్తి సంగమేశ్వరంగా పిలిచేవారు.
ప్రత్యక్షంగా నదుల కలయిక కనిపించేదన్నమాట. నీలవర్ణంగా కృష్ణా, తెలుపు రంగుగా తుంగభద్రలు కలిసి కలిగిన రీతిలో కనిపించేవన్నమాట. అనేది కూడా ఒక ఎత్తు కాబట్టి అందరూ కూడా తెలియక చక్కగా వెళ్ళిపోతుంటారు. ఇది ఆర్కియాలజీ వాళ్ళ అధీనంలో ఉంటుంది. కనీస బోర్డు సౌకర్యము, మరి రోడ్డు సక్రమంగా ఉండటము, మరి దేవాలయానికి మెయిన్ ప్రధాన దేవాలయమైన జోగులాంబ ఆలయం దగ్గర సందర్శించవలసినటువంటి క్షేత్రము అని చెప్పనేసి ఆర్ట్ వేసి కొంచెం పెడితే బాగుంటుంది. లేకపోతే చాలామంది తెలియక వెళ్ళిపోయి ఎప్పుడో వాళ్ళ మధ్యవర్తిత్వం ద్వారా తెలుసుకుని ఈ ఆలయానికి వచ్చి ఎంత బ్రహ్మాండంగా ఉంది ఈ ఆలయము, మరుగున పడిపోయినట్టుగా ఉంది అనేటట్టుగా సంగమేశ్వర ఆలయాన్ని చూసిన వాళ్ళంతా కూడా అబ్బురం పడి ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది అన్నమాట. అంత బ్రహ్మాండంగా నిర్మాణం చేయడం. ఆలయానికి కుడివైపు నుంచి ప్రదక్షిణ క్రమంగా మనం చూసినట్లయితే ఇక్కడ ద్వారపాలకుడుగా ఉన్నటువంటి శంఖనిధి. ఎక్కడ మామూలుగా ద్వారపాలకులు అనేవారు నించొని ఉంటారు, ఇక్కడ నిధులుగా కూర్చొని ఉండటం అనేది కూడా ఇక్కడ విశేషము. ఇక్కడ చూసినట్లయితే మనం చెప్పాం కదా, ఇది దక్షిణ ప్రయాగగా పిలవడం జరుగుతుందని. గంగా, యమున, సరస్వతుల సంగమం ఎంత పవిత్రమో ఇది కృష్ణా, తుంగా, భద్రా నదులు కలిసిన సంగమం కూడా అంతే పవిత్రం అనడానికి ఆధారంగా ఇక్కడ నదీమ తల్లి యమునాదేవి శిల్పం. తాబేలు వాహనము, చెలికత్తె, తడిచిన వస్త్రము, పల్చటి వస్త్రం ఉండడం చేత ఈ రీతిలో శిల్పి చెక్కడం అనేది కూడా ఎంతో చాతుర్యంగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే హరిహర శిల్పం. దీనిలో 2 శిల్పాలు ఉన్నాయి. సగభాగము విష్ణువు, సగము శివుడు. శంఖము, ఇందులోని చక్రము, ఆభరణము, కిరీటము, జటాజూటము, ఢమరకము, త్రిశూలము, రుద్రాక్షలు ధరించినటువంటి వాడు శివుడు. శివకేశవులకు భేదం లేని విధంగా ఈ చాళుక్యరాజులు 2 మతాలను సమదృష్టితో చూడడం చేత హరిహర శిల్పం అనేది ఉంచటం జరిగింది. ఇక్కడ శివాలయం పైన వచ్చేసి ముసలి నోరు తెరుచుకుంది కదా, ఇక్కడ నుంచి చూసినట్లయితే ముసలి నోట్లో నాలుక చాచినట్టుగా కనపడుతుంది పైన. అదే శిల్పము యువతల నుంచి చూసినట్లయితే ఒక బ్రాహ్మణుడిని మింగుతున్నట్టుగా చెక్కడం కనపడుతుంది మనకు. నోట్లో బ్రాహ్మణుని తింటున్నట్టుగా. ఇక్కడ చూసినట్లయితే చుట్టూ తీగలు దశావతారాలు చెక్కడం అనేది ఒకే శిల్పంలో దశావతారాలు, ఇరువైపులా శ్రీదేవి, భూదేవి, పాదాల చెంతన గరుత్మంతుడు అక్కడే ఒకే శిల్పంలోనే ఉన్నాయి. అయోధ్యలో బాలరాముడికి ఏ విధంగా చెక్కడం జరిగిందో అదే రీతిలో ఒకే శిల్పంలో చుట్టూ కూడా తీగలు వచ్చినాయి ఆ స్వామి విగ్రహంలోని దశావతారం. ఉత్తర ద్వారముఖంగా ఉండటం విశేషం. వైకుంఠ ద్వారం ఏ దేవాలయానికి వెళ్ళినా, మనకు తిరుమల వెళ్ళినా, లేదు మరి భద్రాచలం వెళ్ళినా కూడా న్యాచురల్గా ఉన్నటువంటి ఉత్తర ద్వారం ఎక్కడా లభించదు మనకు. ఇక్కడ పూర్వం నుంచి ఉండబడినటువంటిది ఎంతో అదృష్టంగా భావించవచ్చు. వైకుంఠ ఏకాదశి రోజున ఈ క్షేత్రంలో దర్శించుకున్నా కూడా మహాఫలితం లభిస్తుందన్నమాట. కిటికీలు ఒక్కొక్క కిటికీ రీతిలో మలచడం అనేది జరిగింది. స్వస్తికాకారంగా పైన గజలక్ష్మి, లక్ష్మీదేవి ఏనుగలు. ఇక్కడ చూసినట్లయితే దక్షిణ దిశాధిపతి అయినటువంటి యమధర్మరాజు, చిత్రగుప్తుడు, మహిషం, దున్నపోతు వాహనం ఇది. ఈయన కూడా శిల్పం అరుదు. యమధర్మరాజు సాధ్యమైనంత వరకు ఎక్కడ ధర్మపురి కొన్ని క్షేత్రాల్లో మాత్రమే పరిమితమై ఉంటాడు. ఇక్కడ ఉండటం కూడా విశేషము. ఇక్కడ చూసినట్లయితే చతురస్రాకారంగా 4 రేఖల పద్మం మాదిరి డిజైన్ చేసి చెక్కడం అనేది జరిగింది. మకరాలు, ఇక్కడ నాగరాజు విగ్రహం, నాగభైరవుడు. ఇది గమనించినట్లయితేనే బాగా మనకు డిజైన్ అనేది తెలుస్తుంది, దీంట్లో ఏం దాగుంది అనేది. ఇదంతా మత్స్య యంత్రం, చుట్టూ చేపలతో కూడిన డిజైన్, మత్స్య యంత్రంగా చెక్కడం. ఇక్కడ అంధకాసురుడు అనే రాక్షసుడి సంహారం, శివుడు సంహారం చేయటం రాక్షసుని. అంధకాసురు సూదనాయ నమః అని అష్టోత్తరంలో కూడా వస్తుంటుంది, శివాష్టోత్తరంలో. ఇక్కడ చూసినట్లయితే హంసలు తామర పువ్వులో నీళ్ళు తాగుతున్నట్టుగా చెక్కడం. ఇక్కడ త్రిభంగి నాగాభరణుడి శిల్పం, అజంతా శిల్పం మాదిరి 3 భంగిమల్లో ఉన్నటువంటి శిల్పం. ఈ పైన కనుక చూసినట్లయితే మనము హిప్పోపోటమస్ అంటాము. పైన ముసలి నోట్లో నీటి ఏనుగుని తెలుగులో పిలుస్తారు. ఆ రీతిలో ముసలి ఒక నీటి ఏనుగుని తింటున్నట్టుగా చెక్కడం. ఇక్కడ మన్మధుడి శిల్పం, పుష్పబాణాలంకృతుడు. పైన రతీ మన్మధులు ఆ రౌండ్లో పైన చూసినట్లయితే పైన మనము ఇప్పుడు ఇలాంటి ఆలయాలనే చూసి మన జ్ఞానోదయం చేసుకోవడం జరుగుతూ ఉంది. వాస్తును అనుసరించి
ఏ శిల్పం ఎక్కడ ఉండాలనేది వారు గమనించి చేయడం వల్ల మనం నైరుతిలో బెడ్రూమ్ అనేది కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఈ రోజుల్లో. ఇది కామదేవుడి శిల్పం కాబట్టి కామదహనం రోజున మన్మధుడిని దహనం చేస్తారు కదా, అట్లాగా ఇది మన్మధుడి శిల్పం. ఇక్కడ 4 రేఖల పద్మం మాదిరి డైమండ్ ఆకారంగా డిజైన్, 2 డిజైన్లు కనపడతాయి. మఖరి తోరణాలు, ముసళ్ళు పూలహారాలు పట్టుకొని ఉన్నట్టుగా. ఇక్కడ కూడా దిక్పాలకుల శిల్పాలు. ఇది చూసినట్లయితే ఒకే రాయి, ఎంతో కష్టతరమైనటువంటి డిజైన్. ఇది ఫీట్ మందం ఉంటుంది. ఆ రోజుల్లో డ్రిల్లింగ్ మిషన్ లేవు, ఏవి లేవు. చెయ్యి కూడా దూరని విధంగా మలిచి చెక్కడం అనేది ఎంతో కష్టతరమైనటువంటి డిజైన్. ఇక్కడ కూడా దిక్పాలకులు. ఈ పైన చూసినట్లయితే ముసలి నోట్లో ఒక బాల్యంలో 10-12 ఏళ్ళలోపు బాలికను పట్టుకొని తింటున్నట్టుగా ముసలి. ఆ శిల్పం కొద్దిగా ఇటువైపు నుంచి చూసినట్లయితే మనం సెంటర్లో నుంచి ఒక చంటి బిడ్డను ఎత్తుకున్న తల్లి కూతురుని 30 ఏళ్ళు పైబడ్డ ఆమెను. ఈ చివరి నుంచి చూసినట్లయితే 80 ఏళ్ళు పైబడిన వృద్ధురాలు, శరీరం వాలిపోయి ఉన్నటువంటి ముసలావిడని తింటున్నట్టుగా. ఇక్కడ దిక్పాలకుల శిల్పాలే. ఇక్కడ చూసినట్లయితే మత్స్యాకృతిలో గంధర్వ దంపతులు, స్త్రీ పురుషులు పూలహారాలు పట్టుకొని ఆకాశంలో హరిస్తూ సంగీతం వాయిస్తున్నట్టుగా. ఇక్కడ షోడశభుజ నటరాజస్వామి, 16 భుజాలు కలిగిన శిల్పం. అన్నీ బహుమనీ సుల్తాన్ల పాలనలో నాశనం చేయడం అనేది జరిగింది. కింద మానవుడు కరువు కాటకాలు ఏర్పడి ఆకలితో అలమటిస్తూ అస్థిపంజరంలాగా మారిపోయాడు కింద. ఇక్కడ గణపతి, తుంబురుడు మృదంగ వాయిద్యం వాయిస్తున్నారు. విలయతాండవ నటరాజస్వామి. ఇక్కడ చూసినట్లయితే ఇటుకలతో కడితే ఎట్లుంటుందో ఇటుక మందం చేసి డైమండ్ ఆకారంగా చెక్కటం. ఇక్కడ ధ్యానముద్ర, చిన్ముద్రాధరుడు. ఇక్కడ కూడా 4 రేఖల పద్మం మాదిరి దీర్ఘ చతురస్రాకారంగా. ఆ పైన చూసినట్లయితే అంశలాకృతిలో గంధర్వ దంపతులు, స్త్రీ పురుషులు. ఇక్కడ లకులీషుడని శైవమత ఆచార్యుడు దిగంబరుడు, భిక్షాటనామూర్తి, శిష్య బృందం పక్కన. ఇది చక్రమాకారంగా కిటికీ. ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇక్కడ అర్ధనారీశ్వరుడి శిల్పం. పార్వతి సగము, శివుడి సగం. ఇందులో స్త్రీ పురుషులకు కూడా వ్యత్యాసంగా భుజస్కంధాలు మొదలుకొని చెవిపోగు, పుష్పము, శిఖ, స్థనము, నడుము వయ్యారంగా చెక్కటం కానీ, గాజులు, మోకాలు కనుపు స్త్రీకి చదునుగా, చీరకొచ్చిళ్ళు, పట్టీలు, పాదము ఏటవాలుగా, పురుషుడి పాదము, స్త్రీ పాదము చదునుగా. వృషభ వాహనారూఢుడైనటువంటి శివుని వాహనం అది. పైన ఆమలక శిఖరం, అది ఉసిరికాయ ఆకృతిలో శిఖరం అనేది కనబడుతుంది మనకు. ఈ ఆలయాన్ని తెలిసియో తెలియక పొరపాటుగా సందర్శించడానికి వచ్చిన వాళ్ళు ఎన్నోసార్లు వచ్చామండి మేము జోగులాంబను దర్శించుకునేటందుకు అలంపురం వచ్చాం, కానీ ఈ ఆలయాన్ని సందర్శించలేకపోయాం, మాకు తెలియక, ఎవరు చెప్పేవాళ్ళు లేక నేను చెప్పనేసి బాధపడతారు. ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతమైనటువంటి కట్టడం ఇది. తంజావూరు బృహదీశ్వరాలయం వెళ్ళామా, లేదు పూరి జగన్నాథ స్వామి ఆలయం చూస్తున్నామా, మరి కోణార్కు సూర్యుడి ఆలయం చూస్తున్నామా అనేంతటి అనుభూతిని చెందడము, ఫోటోలు దిగడము, చాలా అబ్బురపడే విధంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారండి. అసలు ఇక్కడే ఉందనుకున్నాం మేము. అసలుకు ఈ ఆలయం ఎన్నో తరాలు బట్టి ఇది పునర్నిర్మించినటువంటి కట్టడమా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారన్నమాట ఇక్కడికి వచ్చి. ఈ ఆలయం అంతా కూడా గజాధిరోహణమని, ఏనుగు యొక్క భుజస్కంధాలపైన మోస్తున్నట్టుగా ఏనుగు బొమ్మలు, రథమాకృతిలో ఆలయం ఉండటం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎంతో ప్రాచీనమైన కట్టడం. అలంపూర్ దేవాలయాలన్నిటికంటే కూడా అతి ప్రాచీనమైన ఆలయం ఇది.